వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథలోకి వెళ్ళినట్టయితే, ఓ తెలివైన ప్రొఫెసర్ పెద్ద ఖాళీ గాజుగిన్నె చేతిలో పట్టుకుని తరగతిలోకి వచ్చాడు. ఆ గిన్నెను పెద్ద పెద్ద రాళ్లతో నింపాడు. తర్వాత విద్యార్థులతో, ఇప్పుడు గిన్నె నిండి ఉందా అని అడిగాడు. వారంతా అవును, నిండిపోయింది అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ప్రొఫెసర్ చిన్న చిన్న గుళికలతో కూడిన డబ్బా తీసుకుని గిన్నెలో వేశాడు. ఆ గుళికలు రాళ్ల మధ్యలో ఉన్న ఖాళీల్లో జారిపోయాయి. అతను మళ్ళీ ఇప్పుడు నిండి ఉందా అని అడిగాడు. విద్యార్థులు నవ్వుతూ అవును అని చెప్పారు. తర్వాత ప్రొఫెసర్ ఇసుకను గిన్నెలో వేశాడు. ఇసుక కూడా రాళ్ళు, గుళికల మధ్య ఉన్న ఖాళీని నింపేసింది. మళ్లీ విద్యార్థుల వైపు చూస్తూ, ఇప్పుడు గిన్నె పూర్తిగా నిండిపోయిందా అని అడిగాడు. వారంతా ఉత్సాహంగా అవును అని చెప్పారు. అంతలో ఆయన ఓ కప్పు కాఫీ తీసుకుని గిన్నెలో వేశాడు. కాఫీ మెల్లగా ఇసుక మధ్య ఉన్న తక్కువ ఖాళీల్లో జారిపోయింది. ఇది చూస్తున్న విద్యార్థులు అంతా నవ్వారు. ప్రొఫెసర్ చిరునవ్వుతూ ఇలా అన్నాడు, ఈ గాజుగిన్నె మీ జీవితం. పెద్ద రాళ్ళు అంటే మీ కుటుంబం, ఆరోగ్యం, మీరు ప్రేమించే విషయాలు, ఇవే జీవితానికి బలం. గుళికలు అంటే ఉద్యోగం, ఇల్లు, కారు లాంటి అవసరాలు. ఇసుక అనేది చిన్న చిన్న విషయాలు. మీరు ముందుగా ఇసుకని నింపేస్తే రాళ్లకి, గుళికలకి స్థలం ఉండదు. అంతలో ఒక్క విద్యార్థి, మరి కాఫీ సంగతి ఏంటి సార్ అని అడిగాడు. ప్రొఫెసర్ నవ్వుతూ చెప్పాడు, మీ జీవితం అంతా నిండిపోయినట్లే అనిపించినా, ఒక స్నేహితుడితో ఒక కప్పు కాఫీకి స్థలం ఎప్పుడూ ఉంటుంది. అది విన్న విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి: జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న విషయాల్లో మునిగి అసలు విలువలను కోల్పోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.